వృషభ రాశి వారు ఈ వారం తాము చేపట్టిన రూపొందించుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకునేందుకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు. కలిసి వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశాలు పరిస్థితులు ఉంటున్నాయి. తెలియనటువంటి విషయాలను తెలుసుకునేందుకు ఈ వారం వృషభ రాశి వారు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారు. కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాలు తెలుస్తుంటాయి. వాటి ద్వారా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. మంచి ఉపశమనాన్ని కూడా పొందగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క చదువుల కోసం ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ప్రభుత్వ పరంగా ఈ వారం మీకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తుంటాయి. అలాగే ఈ వారం వృషభ రాశి వారు కొన్ని రకాల పరిస్థితులను అధిగమించేందుకు పెద్దవారి యొక్క సహాయ సహకారాలను కూడా పొందుతుంటారు. అదే సందర్భంలో గత వారం మీరు ఎదుర్కొన్న కొన్ని రకాల ఆందోళన పరిస్థితుల నుండి ఈ వారం ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. సంభాషణలు సమాలోచనలు జరిపేందుకు పలు రకాల సందర్భాలను ఉపయోగించుకుంటారు. ఈ వారం అందరినీ కలుపుకుంటూ వెళుతుండాలి. అందరితో చక్కగా మాట్లాడుతూ ఉండాలి. అవగాహన లేనటువంటి విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృషభ రాశి వారు జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ప్రభుత్వ రూపంలో పలు రకాల సహాయ సహకారాలు కూడా మీకు అందుతూ ఉంటాయి. ఉద్యోగ కార్యక్రమాల కోసమై ఉన్నతాధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఉన్నతాధికారులతో మాట్లాడే సందర్భంలో ఏర్పడేటటువంటి పలు రకాల అభిప్రాయ భేదాలను కూడా ఆలస్యం చేసుకోకుండా వెంటనే వాటిని పరిష్కరించుకోవటం మంచిది. ప్రైవేటు ఉద్యోగస్తులు బాగా కష్టపడవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆశించినటువంటి విధంగా ఫలితాలు రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మీ యొక్క మంచి ఆలోచనలు కోల్పోకుండా మంచి ఫలితాలను పొందుతాము అనేటటువంటి బలమైనటువంటి దృక్పథంతో మీరు పని చేసుకుంటూ వెళితే కనుక భవిష్యత్తులో అంతా కూడా మీకు అనుకూలమవుతుంది. వ్యాపార కార్యక్రమాల్లో వృషభ రాశి వాళ్లకు తాము రూపొందించుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా విజయవంతం చేసుకోగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు ఎవరైతే చేస్తుంటారో ఈ వారం వారందరికీ కూడా అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం ఈ వృషభ రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై శ్రీకృష్ణ పరమాత్మనికి నమస్కారం చేసుకోవటం, జగన్నాథ అష్టకమును పారాయణం చేయటం, అలాగే స్వామివారిని తులసీ దళములతో పూజించిన తర్వాత వెన్నను నివేదన చేసుకుని స్వామివారికి చక్కని నమస్కారం చేసుకుంటే అంతా కూడా శుభ ఫలితాలు పొందవచ్చు.